వాణిదేవుడ పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? గేయము. బిర్రణ అంటే అర్థమేమిటి? వేగంగా. పాండవ మధ్యముడెవరు? అర్జునుడు. వాయుదేవుని పుత్రుడెవరు? భీముడు. వర్గయుక్తులనగా పంచవర్గ అక్షరములలోని ఏ అక్షరములు? 2, 4. క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరం ఏది? గ. తన రక్తము పోసి తనను కనిపెంచెనురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించెనురా అనే చరణంలోని అలంకారం ఏది? అత్యానుప్రాస. గౌతముని స్నేహితుని పేరేమి? దేవదత్తుడు. చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి నాడు వచ్చే తెలుగు పండుగ ఏది? ఉగాది. తెలంగాణ ప్రజలు ఏ పండుగ రోజు పాలపిట్ట దర్శనం చేసుకుంటారు? దసరా. దసరా తర్వాత సుమారు 20 రోజులకు వచ్చే తెలుగువారి పండగేమి? దీపావళి. బాలుడైన క్రీస్తును దర్శించిన జ్ఞానుల్లో ఈ వ్యక్తి లేడు. ముత్తాయి. తీజ్ పండుగను ఈ జాతి వారు జరుపుకుంటారు. లంబాడీ. షడ్రుచులు ఏ సమాసం? ద్విగు సమాసం. తీజ్ పండుగను పోలిన తెలంగాణ వారి పండుగ ఏది? బొడ్డెమ్మ. ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇందులో అయితే కనీసం 2-3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. లక్ష్మీ పూజను ఏ రోజు చేస్తారు? దీపావళి. అక్బర్ ఆస్థానంలోని పండితులు ఏ నగరంలోని కాకులను లెక్కించారు? ఆగ్రా. లక్నవరం చెరువును తవ్వించిన రాజులెవరు? కాకతీయులు. తెలంగాణ ప్రభుత్వ రోప్వేని ఈ ద్వీపాల నడుమ వేసెను. ఆ ద్వీపాలు ఎచ్చట కలవు? లక్నవరం. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మించెను? అనుపు. నాగార్జునసాగర్ను విజయపురి అనే పేరుతో ఏ రాజవంశాలు పిలిచాయి? ఇక్ష్వాకులు. నాగార్జునసాగర్ ఆనకట్ట శంకుస్థాపనను నెహ్రూ గారు ఏ సంవత్సరంలో చేశారు? 1955. భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళ